బట్టి దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. మీ అందరికీ ప్రోత్సాహము చేత మరి ఒకసారి సుందరంగా మీరు ఈ దేవాలయం ఏర్పాటు చేసుకున్నందుకు గాను దేవుని కృతజ్ఞతలు, అట్లాగే మీకు అభినందనలు, మీ విచారణకర్తలకు, సంఘానికి, సంఘ పెద్దలకు అందరికీ మరి ఒకసారి ప్రభుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క దీవెన కోసమే దేవుడు మరి ఒక్కసారి ఈ దేవాలయం పవిత్రపరిచారు వేడుకుంటూ ప్రార్థించడం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ కుమారి తల్లి అయిన మరియ తల్లి పేరిట నిర్మించబడినటువంటి ఈ దేవాలయాన్ని మరి ఒక్కసారి నూతనీకరించుకొని ప్రభువా నీ ఆత్మశక్తి కోసమై, నీ దీవెన కోసమై మీరందరూ ఆశపడుతూ ఉన్నారు. వీరి యొక్క ఆశను బట్టి, కోరికను బట్టి మీ యొక్క పవిత్రాత్మ శక్తిని పంపి ఆవరణపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దేవాలయము మీ యొక్క ఆలయముగా, నివాస స్థలముగా ఉన్నది కాబట్టి ఇందులో ప్రవేశించేవారు, ఇందుండి ప్రార్థించే వారందరూ మీ దీవెనలు పడుస్తూ మీ యొక్క దీవెన ద్వారా వారి కుటుంబంలో శాంతి సమాధానం, మరి ముఖ్యముగా సంఘముగా ఒక ఆదర్శవంతమైన భక్తిపరమైన సంఘముగా ఉన్నట్లుగా సాయపడమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ప్రతి అణువును మీ జీవజలముతో ప్రవహింపచేయండి. మీ జీవజలము ద్వారా పవిత్రీకరించమని వేడుకుంటూ ఉన్నాం. అట్లాగే ఈ సంఘస్థులు ఇందులో ప్రార్థించి వారందరూ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీ యొక్క వరప్రసాదములు వారు పొందులాగన, కుటుంబపరముగా పొందులాగన సాయపడమని వేడుకుంటూ ఉన్నాము. మరియు తల్లి, మీ పేట ఇవ్వబడినటువంటి ఈ దేవాలయములు మీరు ఎల్లప్పుడూ నివసిస్తూ ఈ సంఘస్థులతో, మీ బిడ్డలతో ఉంటూ వారికి ప్రార్థనా సహాయం ఇస్తూ వారు ప్రార్థించే విధముగా మీరు ప్రేరేపించమని, మాతృ ప్రేమతో స్పర్శించమని వేడుకుంటూ ఉన్నాం. సకల దూతులారా, సకల ఫలితులారా, మీరెల్లప్పుడూ కావలిగా ఉండండి. ఈ దేవాలయంలో మీరు స్తుతి ఆరాధన చేసేటప్పుడు, మీరు దేవుని సముఖంలో పరలోకంలో స్థితి ఆరాధన చేసేటప్పుడు ఏకము చేయమని, అట్లాగే మీరందరి కోసం ప్రత్యేకముగా స్తుతి ఆరాధన చేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను అదే విధంగా ఈ దేవాలయం మరొకసారి ఆశీర్వదించుగాక. దయచేసి గమనించండి. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి ఆశీర్వదించి గురువులు ముందు దేవాలయంలోకి వెళ్తారు. తర్వాత మిగతా విశ్వాసులు నెమ్మదిగా రండి. గురువులు ముందు లోపలికి వెళ్తారు. తోసుకోవాలని అవసరం లేదు, నెమ్మదిగా.
ఈరోజు ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణం చేసుకొని మరి దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా ఈ దేవాలయానికి పునాదులు వేసినటువంటి గురువులు ఎమిలి రాజు ఫాదర్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, అదేవిధంగా దేవాలయ పునాదులు వేసినటువంటి ఆనంద్ బాబు ఫాదర్ గారి యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేర్చే వారికి దేవుడు ఆయురారోగ్యాలు దయచేయాలని, దేవాలయాన్ని పరిపూర్తి చేసిన పులుగు విజయ్ కుమార్ ఫాదర్ గారిని దేవుడు దీవించినట్లుగా మరి ఈరోజు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి గురువులందరినీ ప్రభువు దీవించి వారికి తలంపులు ఉద్దేశాలు నెరవేర్చాలని, అదేవిధంగా ఈ యొక్క పునర్నిర్మాణాన్ని చేపట్టి సహాయపడినటువంటి యేసుబాబు మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవాది దేవుడు తన యొక్క ఆశీర్వాదాలతో అనుగ్రహాలతో నింపాలని, సహకరించి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీర్వాదాలు హేరాళంగా వస్తాలని మనందరము ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ మన గ్రామం కొరకై, మన యొక్క గ్రామ విశ్వాసం కొరకై ప్రార్థించమని ఫాదర్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువకు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరికీ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పేర్లను గుర్తులేవు కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందనలు. మీ దేవాలయాన్ని ఇంత సుందరముగా అలంకరించుకోవటం, తీర్చిదిద్దుకోవటం అనేటువంటిది మీ సంఘానికి దీటుగా ఉన్నది. భక్తి అవ్వచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరి అనగా ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి దానికి దీటుగా, అట్లాగే దానికి తగ్గట్టుగా ఈ దేవాలయాన్ని గంభీరముగా సుందరముగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ దేవాలయం నిత్య సహాయ మాత పేరిట నిర్మించబడింది కాబట్టి ఆమె ప్రార్థనా సహాయం కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అట్లాగే ఇక్కడ చేరిన గురువులందరూ, ఉన్నటువంటి గురువులందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అట్లాగే ఈ దేవాలయము మీకు ఎల్లప్పుడూ కృపావరాలు ఇచ్చేటువంటి ఒక ఆలయముగా, ఒక సాధనముగా మారాలని, అట్లాగే మీరు ఎప్పుడు ప్రవేశించినా, ఎప్పుడు ప్రార్థించినా దేవుడు మీ చెంతనే, మీ ప్రక్కనే ఉన్నట్లుగా అటువంటి భక్తి పార్వస్యముతో ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఏ దేవాలయానికైనా గౌరవం కానీ భక్తి కానీ చేకూర్చేది దేవుడు మాత్రమే కాదు, విశ్వాసులు. మీరు ఈ దేవాలయం ప్రవేశించేటువంటి విధానము, కూర్చునే విధానము, నుంచునే విధానము, మోకరించే విధానం, ప్రార్థించే దాన్ని బట్టి ఈ దేవాలయం పట్ల భక్తి మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. అట్లాగే దేవాలయం అంటే గౌరవం కానీ, ఇది ఒక పవిత్రమైన ఆలయం అని ఇతరులకు చెప్పాలన్నా, లేకపోతే ఇతరులకు చాటాలన్నా మీ యొక్క భక్తి విశ్వాసం బట్టి ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా గౌరవించుకుంటూ ఉంటారు, ఈ ప్రాంగణాన్ని ఏ విధముగా మీరు మెలుగుతూ ఉంటారు, ఆ తర్వాత దీన్ని ఏ విధముగా ఉంచుకుంటూ ఉంటారు అనేటువంటిది మీ భక్తికి నిదర్శనముగా మారబోతూ ఉంది. కాబట్టి ఇది వరకే ఉంది, ఇంకా మీపై బాధ్యత ఇదిగా ఉంటుంది. కాబట్టి దీనిని ఒకసారి మనసులో ఉంచుకుంటూ ఈ దేవాలయం కేవలము దేవుని యొక్క ప్రార్థన ఆలయం మాత్రమే కాకుండా, ఇదిగో మీరు కూడా దేవుని యొక్క ప్రార్థన ఆలయముగా మారబోతూ ఉన్నారు. ఈ దేవాలయం నుంచి వెలువడేటువంటి ఆశీర్వాదములు మీ శరీరంలోకి, ఆ శరీరము లేకపోతే ఆత్మతో మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు కానీ, గృహాలకు వెళుతున్నప్పుడు కానీ మీరు కూడా ఆశీర్వాదం తీసుకువెళ్ళేటువంటి ఒక సాధనలుగా మారిపోవడానికి ఆస్కారంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆలోచిద్దాం. అట్లాగే కృతజ్ఞతాపూర్వకముగా ఈ పూజా బలి సమర్పిద్దాం. ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. సుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, తాగుమయ మము తాగుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, తాగుమయ మము తాగుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువా, మహోన్నత దేవా, సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమా
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజలు దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకి పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుణ్ణి ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి గనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికనన్నాళ్ళు పొట్టతో ప్రాకుదవు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతకిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చెదగొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. 20వ వచనం. ఆదాము తన భార్యకు యావా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాక్యము. సర్వేశ్వరునికి వందనములు. ఆశ్రయింపగా ఆ మొరాలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. ప్రభువును ఆశ్రయింపగా నా మొరాలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. నీతిమంతులు మొరపెట్టినచు ప్రభువు ఆలించును. నీతిమంతులు మొరపెట్టినచు ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును.
రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. మిమ్ము స్మరించినప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకు కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. దేవుని మహిమా స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. సహోదరులారా, నాకు సంభవించిన విషయములు నిజముగా సువార్త పురోగమనకు తోడ్పడినవని మీరు తెలుసుకొనవలెనని నా వాంఛ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుని వందనములు. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
ఇటువంటి పండుగ అంటేనే పండుగ ఉందంగా లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటే హడావిడిగా ఉంటూ ఉంటుంది. ఎవరి పెన్ డ్రైవ్లు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. వంట చేస్తూ ఉంటారు. శామ్యాన వాళ్ళు ఇంకా చేలు సర్దుతూ ఉంటారు. ఆ తర్వాత హడావిడి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. పండగకు మాత్రమే వస్తారు. పండగ అయిపోయిన తర్వాత తమ పని అయిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సంఘ పెద్దలు, ఇక యువకులు సంగతి మనం చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఉపదేశులు వారి యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉంటారు. వీరందరూ హడావిడిగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత విచారణకర్తలు కూడా తమ యొక్క ప్రణాళిక వేసుకుంటూ అన్ని సవ్యముగా ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. వీటిలో కొంతమంది వస్తూ ఉంటారు, అప్పుడే వస్తారు, అనగా అతిథులు. మేమేమో ఏదేదో అనుకుని వస్తూ ఉంటాం, ఇక్కడేమో హడావిడిగా ఉంటూ ఉంటుంది. ఈ హడావిడిలో మేము ఒక నిమగ్నం అవ్వాలా లేకపోతే హడావిడికి అతీతంగా ఉండాలా కూడా తెలియదు. అందుకని ఏదైనా పండగకి వెళ్ళినప్పుడు మామూలుగా గురువులు నన్ను అరుదుగా చూస్తూ ఉంటారు, చాలా పొదుపుగా వాడుకుంటాడు. పండగలకు వెళ్ళలేను, ఏదైనా వెళ్ళిపోయి సైలెంట్గా వెళ్ళిపోయి పూజ చేయటము లేకపోతే ఏదో ఒకటి చేసేటి, ఏదో ఒకటి కాదు అనగా ఆ పని నిర్వర్తించి వెళ్ళిపోవటం అనేటువంటిది అది ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఈ పండుగ వాతావరణంలో మనందరం ఇచ్చేసాం. అయితే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు, నాకంటే చిన్నవారిగా ఉన్నటువంటి గురువులు కాబట్టి నాకు వీరితో ఎటువంటి అభ్యంతరము లేదు. కొంచెం వారితో ఫీల్ అట్ హోమ్ అనేటువంటి ఉంది. అట్లాగే మీ అందరూ చాలామంది పరిచయం ఉన్నటువంటి వారుగా ఉన్నారు, కానీ పరిచయం లేనటువంటి వారుగా ఉంటున్నారు కాదు. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారు యువకులు అయిపోయారు. నేను ఉన్నప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంచెం మధ్య వయసు వచ్చేసారు. ఆ సమయంలో మధ్య వయసులో ఉన్నటువంటి వారు కొంచెం ముసలి ప్రాయం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. వారితో పాటు నేను కూడా అన్నమాట. కాబట్టి ఇదంతా పండగ వాతావరణం అన్నమాట. ఈ పండగ వాతావరణం ఈ రోజున అనేక మంది అతిథులు కూడా వచ్చి ఉంటారు. మీరు కూడా ఎప్పుడు లేనంతగా చక్కగా అలంకరించుకుని వచ్చినట్టున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక టైం కేటాయించుకొని బాగా మీది అయిన తర్వాతే మమ్మల్ని పిలిచినట్లు ఉన్నారు. అది మాత్రం నాకు బాగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ విధమైన ఉపోద్ఘాతముతో నేను ఒక సందర్భాన్ని చెప్తాను. మన ఊర్లో ఎవరైనా సరే, సంఘము కానీ ఊర్లో అయినా ఒకళ్ళు ఉంటారు, పోస్కోల్ కబుర్లు. వాడి కబుర్లు ఇదిగో ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి, కానీ తర్వాత కార్యాలు సరిగ్గా ఉండవు, డాంబికంగా ఉంటూ ఉంటాయి. పెద్ద పెద్ద పనులు అదేముంది అదేంట్రా అని చెప్పేసి నాకు చెప్పాలి కదా అని చెప్పేసి ఆ విధంగా డాంబికంగా ఉండేవాళ్ళు, పోస్కోలు కబుర్లు చెప్పేటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు. ఊరికి ఒక్కలో ఇద్దరో ఉంటూ ఉంటారు. కాబట్టి మనం వాడు చెప్పేది అబద్ధమని తెలిసినా వాడు చెప్పే విధానాన్ని బట్టి మనము కూడా నోరెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటాం, వింటాం, నిజమేనా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ కార్యరూపం దాల్చాలో అటువంటి సమయంలో మనకు తెలిసిపోతుంది, ఒరే వాడు ఊరికే చెప్పాడురా, అనవసరంగా మనం పిచ్చోళ్ళలాగా ఆడి మాట విన్నామని చెప్పేసి అంటూ ఉంటాం. ఇదన్నీ మనందరి అనుభవాలు, మీరని కాదు, ఎవరో ఒకళ్ళు. కాబట్టి ఈ విధమైన పోస్కోలు అనేటువంటిది మనకి బైబిల్ గ్రంథంలో కూడా కనపడుతూ ఉంది. బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథానికి వెళ్ళేదానికంటే ముందు మరొక నిజాన్ని చెప్తాను. నిజం అంటే మనందరం అనుభవించేది. అది ఎవరైనా జన్మించినప్పుడు ఎన్నో ఆశలు, కానీ హఠాత్ మరణం సంభవించినప్పుడు ఆశలు మొత్తం అడియాశలు అయిపోతాయి. మన ఇంట్లో ఎవరైనా సరే జన్మించినప్పుడు ఆ బిడ్డ కానీ లేకపోతే ఆడపిల్ల మగపిల్లవాడు కానీ ఎవరైనా సరే ఎన్నో ఆశలకు ప్రతీకగా రూపముగా ఉంటూ ఉంటాడు. వీడు పెరగాలి, నన్ను ఉద్ధరించాలని చెప్పేసి తండ్రి అంటూ ఉంటాడు. అవును, నా మాతృత్వానికి ప్రతీక ఇతడు, కాబట్టి వీడు బాగా చదివి బాగా రాణించాలని చెప్పేసి ఒక ఆశ పెట్టుకుంటూ ఉంటాం.
ఒక ఆశ పెట్టుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఆశ పెట్టుకునే సమయంలో కొద్ది కాలం అయిన తరువాత అట్లా అనకూడదు, అట్లా అవ్వకూడదు అనుకుంటాం. కానీ హఠాత్ మరణం చెందినటువంటి అనగా యుక్త వయసులోనే చనిపోయినట్లయితే ఇంకా ఆ వేదనకు అంతు ఉండదు. ప్రియ సహోదరి సహోదరుల, దీన్ని ఒక సందర్భం ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ అట్లాగా మీకు చిన్నప్పుడు మ్యాథ్స్ నోట్స్ ఉండేది, నోట్బుక్ 2 మార్జిన్స్ ఉంటాయి. ఒకటేమో చిన్న మార్జిన్, ఇంకోటి పెద్ద మార్జిన్. చిన్న మార్జిన్లో సంఖ్య వేసుకుంటూ ఉంటారు, పెద్ద మార్జిన్లో ఏమో రఫ్ వర్క్ అనమాట. అనగా ఏదైనా కూడటం కానీ లేకపోతే తీసివేయటం కానీ ఉన్నప్పుడు అది దాంట్లో వేసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఇప్పుడు మరి నాకు తెలియదు. మేము చిన్నప్పుడు చదువుకున్నాం, ఆ చదువుకున్నప్పుడు అట్లాగా మాకు చెప్పేవాళ్ళు, మీకు ఉందో లేదో తెలియదు. కాబట్టి మీరందరూ ఒక మ్యాథ్స్ నోట్స్ లేకపోతే లెక్కల నోట్స్ అనేటి దాన్ని మనసులో పెట్టుకొని ఇమాజినేషన్ అనగా ఏమంటారు దాని ఊహలో మీరు పెట్టుకొని ఇట్లా లైన్లు గీసుకోండి. మొత్తానికి వేరే వాళ్ళ మొహం మీద గీయమాకండి, ఎందుకంటే మంచి అసలే మేకప్ చెడిపోద్దు కూడా, కాబట్టి ఆ ఉద్దేశం వద్దు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా నేను 2 చెప్పాను. ఒకటేమో పోస్కోల్ కబురు, ఇంకోటేమో జననము మరణము గురించి చెప్పుకున్నాం. ఇది మనము ఇప్పుడు వెళ్దాం, బైబిల్ గ్రంథానికి వెళ్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము, లూకా శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనము. ఆ సందర్భం చెప్తాను. దేవదూత గాబ్రియేలు వచ్చేసి మరియ తల్లికి వందన సమర్పణ చేసిన తర్వాత ఒక శుభవార్త చెప్తాడు. ఆ శుభవార్త చూద్దాం. 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునకు అని చెప్పేసి అదొకటి అన్నమాట. కాబట్టి మరియ తల్లికి దగ్గరికి వచ్చిన తర్వాత గాబ్రియేలు దూత ఏం చెప్పాడు? ముందుగా ఒక వార్త, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు అని చెప్పేశాడు. ఆ తర్వాత రెండవది 32వ వచనము. ఆయన మహోన్నతుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. చాలని ఆయన ఎటువంటి వాడు? ముందేమో ఇదిగో కుమారుని కనిదవు, ఆయన ఎటువంటి వాడు అవుతాడు? మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. తర్వాత వాక్యమే, ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును అని చెప్పేసి మళ్ళీ 3వది. తర్వాత 4వది 33వ వచనము. ఆయన సర్వదా యాకోబు వంశీని పరిపాలించు, అది 4వది. ఇంకా 5వది తర్వాత ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ పోస్కోలు కబుర్లను చూడండి, మీరు ఇప్పుడు ఆ నోట్స్ నుంచి బయట తీసుకురండి. ఇప్పుడు మా మెయిన్ నోట్స్ తీసుకురండి. గాబ్రియేలు సన్మంసుకుడు వచ్చేసి అనగా పితైన సర్వీస్ ఆజ్ఞానుసారముగా 4 ప్రమాణాలు చేశారు. 4 ప్రమాణాలు లేకపోతే 5 ప్రమాణాలు అనుకో. 1, నీవు దేవుని కుమారుని కనిదవు, ఆయన ఎటువంటి వాడు అవుతాడు? మహనీయుడై మహోన్నత కుమారుని పిలువబడును, దావీదు సింహాసనము ఆయన ఇవ్వబడును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను 12 వంశాలను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యముకు అంతమే ఉండదు. ఇది ఈ గాబ్రియేలు సన్మంసుకుడు పితైన సర్వీస్ ఆజ్ఞానుసారముగా చేసినటువంటి వాగ్దానాలు. మరి ఇదే సందర్భాన్ని ఇక్కడ పక్కన పెట్టేసి మనం ఈనాడు సువిశేష సందర్భానికి వెళదాం. అక్కడ ఏమవుతుంది? ఈసారి సువిశేష పట్టణంలో ఉన్న సందర్భము, యేసు ప్రభు శిలువపై వేలాడుతున్నాడు, రక్తం చిందిస్తూ ఉన్నాడు, బలహీనముగా ఉన్నాడు, నిస్సత్తువుగా ఉన్నాడు, నిస్సహాయంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ వాగ్దానాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం వెళ్దాం. అప్పుడు ఆ సమయంలో యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండడు చూచి యేసు వారిద్దరికి అప్పచెప్తూ ఉన్నారు. ఇదిగో నీ తల్లి అని శిష్యునికి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తల్లికి ఆ విధముగా అప్పచెప్పుతూ ఉన్నాడు. ఈ సమయంలో మరియ తల్లి ఆమె యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది? గాబ్రియేలు దూత ఏమని ప్రమాణం చేశాడు? దేవుని కుమారుడు మహనీయుడై అవుతాడు, ఆ తర్వాత దావీదు వంశమును ఆయన అధిరోహిస్తాడు, లేకపోతే సింహాసనం అధిరోహిస్తాడు, ఆ వంశీయులన్నిటినీ పరిపాలిస్తూ ఉంటారు, ఆ తరువాత ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఇప్పుడు మరియ తల్లిగా లేకపోతే మీరందరూ లేకపోతే మనందరం కనుక అక్కడ ఉన్నట్లయితే మనము కూడా హేళన చేస్తుంటాం కదా.
అప్పుడు మరీ తల్లి ఏం చేస్తూ ఉంటుంది? గబ్బిల దూత ఎక్కడ ఉన్నాడురా అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. ఆయన చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? ఆయన చెప్పింది ఈ విధంగా ఉంది. దేవుని యొక్క వాగ్దానాలు వేరుగా ఉన్నాయి, కానీ ఇక్కడ జరిగేది ఏంటి? బలహీనముగా ఉన్నాడు. దావీదు సింహాసనం అట ఆయన శిలువపై వేలాడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యానికి అంతమే ఉండదంట, చనిపోబోతూ ఉన్నాడు. ఇదిగో 12 వంశీయులను ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు. కాబట్టి ఎవరిక్కడ? ఎవరు లేరు. శత్రువులు మాత్రమే ఉన్నారు, మేము మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఈయన మహనీయుడు అవుతాడు, కానీ అవమానకరముగా అక్కడ ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడా అని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేయటానికి కూడా ఆస్కారంగా ఉన్నటువంటిది ఆ పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరు, మనందరికీ అనగా మాతృత్వంతో ద్వారా ప్రతి తల్లికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానము, ఇదిగో బిడ్డనిస్తూ ఉన్నాను. ఈ బిడ్డ నీ యొక్క మాతృత్వానికి ప్రతీకగా, లేకపోతే మాతృత్వాన్ని పెంచే విధముగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా ఆ తర్వాత ఇదిగో నీ వారసత్వముగా ఉంటూ ఉండని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడైతే ఏమైనా జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో ఏమవుతుంది? మనందరం దేవుని కడకి వెళ్ళిపోయి ఆరాధిస్తూ ఉంటాం. ఇది ఏంటి? ఈ విధంగా జరిగింది ఏంటి? నువ్వెందుకు ఇచ్చావు? నువ్వెందుకు ఈ విధంగా దయచేసావు? అదేవిధంగా ఎందుకు తీసివేసుకున్నావు? నన్ను తీసుకు వెళ్ళవచ్చు కదా అని చెప్పేసి తల్లి రోధిస్తూ ఉంటుంది. ఇదే సందర్భంలో కనుక మనందరం ఉన్నట్లయితే, ఏ తల్లి ఉన్నట్లయితే భటుణ్ణి పొడుతూ ఉంటుందేమో, తిడుతూ ఉంటుందేమో, అయ్యా నీకు దండం పెడతా, నా కుమారుని వదిలివేయని చెప్పేసి అంటుందేమో. ఆ తర్వాత పిలాతుని అడుగుతుందేమో, నీకు తెలుసు కదా నా కుమారుని యొక్క వృత్తాంతము తెలుసు కదా, నా కుమారుడు ఎటువంటి దోషం లేదని తెలుసు కదా, ఎందుకు ఖండించావని చెప్పేసి ఈ విధంగా మనందరం ఏదో రకంగా వెళ్ళిపోయి అక్కడ ఆపటానికి కానీ, లేకపోతే అక్కడ కట్టడి చేయటం కానీ చూస్తూ ఉంటాం. కానీ ఈ తల్లి చేయటం లేదు. ఈ తల్లి ఎందుకని చేయటం లేదంటే ఆమెకు అది జీవితంలో భాగమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో భాగమైపోయింది. ఎందుకంటే మనము యేసు ప్రభు పుట్టిన తర్వాత బాలయేసుగా ఆయన ఉన్నప్పుడు గొల్లలు కానీ జ్ఞానులు కానీ విచ్చేశారు. వాళ్ళందరికీ ఏ విధంగా ఆ శుభవార్త తెలిసిందో తెలియదు, కానీ మొత్తానికి అనగా మరియ తల్లికి తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళందరూ వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. ఆ సందర్శించే సమయంలో వీళ్ళెవరు, వీరికి ఎలా తెలుసు, ఇంత చిన్న బాలుని ఈ విధంగా గౌరవిస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ ఉంది. ఆలోచన చేసుకుంటూ ఏం చేస్తూ ఉందామే మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనము. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మరణము చేయుచుండెను. ఏమి జరిగినా సరే, చుట్టూ ఏమి జరిగినా సరే, అలజడి ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, సంతోషం ఉన్నా, ఆశ్చర్యం ఉన్నా, ఇవన్నీ అమ్మ ఏం చేసింది? ఆమె తన హృదయంలో పదిలపరుచుకొని మరణము చేసుకుంటోంది. అట్లాగే యేసు ప్రభు 12 ఏళ్ళ ప్రాయములు తప్పిపోయినప్పుడు కూడా దేవాలయంలో ఆయన కనుగొన్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా, ఇదిగో నా తండ్రి యొక్క పనిలో ఉన్నాను, నీకు తెలియదా అని చెప్పేసి అన్న తర్వాత ఆమె ఇంకా నిశ్శబ్దం పాటిస్తూ అక్కడ కూడా ఆమె చేసింది 2వ అధ్యాయము 51వ వచనము. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సును పదిలిపరుచుకొని ఉండేనని చెప్పేస్తాను. మనస్సును పదిలిపరుచుకొని ఉండేది. కాబట్టి ఈ సందర్భాలలో మనము ఈ బైబిల్ గ్రంథ ప్రకారంగా చూస్తూ ఉన్నాం. అనగా తన మనస్సులో పదిలము చేసుకొని మరణము చేయుచుండెను. అనగా తనకు వాగ్దానము చేసిన గాబ్రియేలు సన్మస్తుడు కానీ, అట్లాగే ఆయన పంపినటువంటి ప్రత్యేక సర్వేసుడు కానీ పోస్కోలు కబులు చెప్పేటువంటి వాళ్ళు కాదు, డాంబిక మాటలు చెప్పేటువంటి వారు కాదు. ఒకవేళ అటువంటి వారు అయినట్లయితే మరియ తల్లి యొక్క స్పందన వేరుగా ఉండేది. ఆ విధమైన స్పందన కాకుండా ఇదిగో ఆమె ఏమి చేసింది? ప్రతి సమయంలో, కీలక సమయంలో ఆమె చేసినటువంటి పని, ఇదిగో మనస్సును పదిలిపరుచుకొని మరణము చేయుచుండెను. అందుకనే సిలువు ప్రక్కన ఉన్నప్పుడు, లేకపోతే సిలువు కింద ఉన్నప్పుడు కూడా మరియ తల్లి తన మనస్సున మరణము చేయుచుండెను.
ఏంటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, చేసినటువంటి వాగ్దానం ఇప్పుడు ఏ విధముగా నెరవేరుతూ ఉంది. ఆయన అంతమవుతూ ఉన్నాడు, బలహీనముగా ఉంటున్నాడు, నిస్సహాయంగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో తన రక్తం మొత్తము ధారణగా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఆయన ఎప్పుడు జీవిస్తాడు, లేకపోతే ఎప్పుడు పరిపాలిస్తాడు అనేటువంటి భావాలతో ఆమె మనసులో ఈ విధంగా అలజడి ఉన్నప్పటికీ ఆమె చేసేటువంటి పని మరణము చేయుచుండెను, లోపల ధ్యానము చేయుచుండెను. తనకి జీవిత అలవాటుగా మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరు, జీవిత అలవాటుగా మారిపోయింది. అనగా క్రైస్తవుల యొక్క సహాయమాత, నిత్య సహాయమాత అనేటువంటి ఆ పదాన్ని మరియ తల్లి మనకు వచ్చి సహాయము చేస్తుంది అనేటువంటి భావన కాదు. మరియ తల్లి తన యొక్క జీవితము ద్వారా ఇదివరకే సహాయము చేసింది. అటువంటి జీవితము జీవించడం ద్వారా మనకు సహాయపడుతుంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరు, కేవలం ఆమె వచ్చి సహాయం చేయటం మాత్రమే కాదు, ఆమె ప్రార్థనా సహాయం చేయటం మాత్రమే కాదు, లేకపోతే అక్కడికి దర్శనాలు ఇచ్చేసి ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి చెప్పడం మాత్రమే కాదు, తన జీవితము మన్ని మనసులో పదిలిపరుచుకొని మరణము చేయటము ద్వారా కూడా ఆమె మనకు ఇది జీవితం అని. ఇటువంటి జీవితం మనకు కూడా అలవాటే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ అలవాటే. ప్రతి తండ్రికి ప్రతి తల్లికి అలవాటే. ఎందుకంటే ప్రతి తల్లి కానీ ప్రతి తండ్రి కానీ బిడ్డ కనుక లేకపోతే కుమారుడు కనుక కుమార్తె కనుక చెడు త్రోవలో వెళుతూ ఉంటే, చెడు అలవాటు లోనవుతూ ఉంటే వెళ్ళిపోయి అందరికీ చాటి చెప్పదు, మనసులో పదిలిపరుచుకుంటుంది, వేదన పడుతూ ఉంటుంది. అయ్యో నా కుమారుడు ఇట్లా ఉన్నాడని ఆ వేదన పడుతూనే మనసులో పదిలిపరుచుకొని మరణము చేస్తూ ఉంటుంది. ఏమని? ఇదిగో నా కుమారుడుగా నా కుమార్తె కానీ మారు మనసు పొందాలని చెప్పేసి మరణము చేస్తూ ఉంటుంది, ధ్యానములో ఉంటూ ఉంటుంది. మరి ఒకవేళ అది ఆ క్రూరత్వము కానీ లేకపోతే కుమారుడు కుమార్తె కానీ ఇంకా మాట వినకపోతే బాధతో ఏదైనా రోధిస్తుందేమో కానీ 10 మంది చెబుతుందేమో కానీ మొట్టమొదటిగా ఆమె చేసేటువంటి పని ఇదిగో మనసులో పదిలిపరుచుకోవటం. అట్లాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం మూలముగా వచ్చేటువంటి ఏమన్నా సరే మనస్పర్ధ కానీ ఏదైనా సరే ఈ రోజుల్లో కాదు, కానీ పూర్వ రోజుల్లో అన్నీ మనసులో పదిలిపరుచుకునేవాళ్ళు, పదిలిపరుచుకొని సమయం కోసం చూసేవాళ్ళు, మార్పు కోసం చూసేవాళ్ళు. అట్లాగే ఏదైనా దేవుడు చేస్తాడని చెప్పేసి ఆ భావనతో ఉంటూ ఉండాలి. అనగా మనందరికీ అలవాటే, కానీ ఈ అలవాటైనటువంటి దానిని మరియ తల్లి ఇంకా మరింతగా మనకు చూపిస్తూ తన కుమారుడు ఈ లోకములో ఎందుకు విచ్చేశాడు, దేనికోసం విచ్చేశాడు అనేటువంటి గొప్ప ఉద్దేశం ఆమెకు తెలియనప్పటికీ అర్థము చేసుకోవటానికి గాను, సమయం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవటానికి గాను ఆమె ఏం చేసుకొని పదిలిపరుచుకోవడం, ప్రతి దానిని పదిలిపరుచుకోవటం. మీకు తెలుసుగా పదిలిపరుచుకోవటం అంటే జాగ్రత్తగా పెట్టుకోవటం, దాన్ని మరలా తీయటానికి కానీ మరలా వాడటానికి కానీ లేకపోతే మరి ఒకసారి దాన్ని ఉపయోగించుకోవటానికి కానీ చేసేటువంటి పని అది పదిలిపరుచుకోవటం. అంతే కదా, మనం కూడా కొత్త బట్టలు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఆ తర్వాత వాడిన తర్వాత మనం ఏం చేస్తూ చక్కగా ఉతికేసి ఆ తర్వాత ఇస్త్రీ చేసి పదిలిపరుచుకుంటూ ఉంటాం. దేనికోసమై? తర్వాత సందర్భం కోసమై, మరొక పండుగ కోసమై. ఇవన్నీ మామూలే. కాబట్టి మరియ తల్లి ఆ గొలలో వచ్చినప్పుడు కానీ జ్ఞానంలో వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు కానీ ఆమెకు అర్థం కాకపోయినా సరే ఏం చేస్తుంది, ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని అక్కడ జరిగినటువంటి సంఘటన యొక్క విషయాన్ని పదిలపరుచుకొని మరణము చేయుచుంది. ఇది ఏంటి, దీని యొక్క నిజమైన సత్యం ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి భావం ఏంటి అని చెప్పేసి ఆ భావంతో ఉండగలిగింది ప్రియ సహోదరి సహోదరులు. అందుకే ఆమె ఎప్పుడు ఎక్కువగా చాటలేదు, ఎక్కువగా చెప్పలేదు, అట్లాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ప్రియ సహోదరి సహోదరులు. మా యేసేపును కూడా లేకపోతే మరి యేసుప్రభుని ఎప్పుడు ఆమె ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. తన జీవితము ద్వారా ఇతరులకు ఇబ్బందికరంగా లేకుండా తన జీవితము ద్వారా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే గాబ్రియెల్ సర్మన్స్ కూడా ఎలిజబెత్తమ్మ గురించి చెప్పాడో ఆ సమయంలో ఆమె వడివడిగా వెళ్ళిపోవటం, పరిగెత్తుకొని వెళ్ళిపోవటం ఆమెకు సహాయపడతాం. అనగా ఆ విధముగా స్పందించడం అనేటువంటిది మరియ తల్లిలో
ఉండేటువంటి సహజమైనటువంటిది బుద్ధి, లేకపోతే నైజము, తన నైజం అది. అటువంటి నైజము గల వ్యక్తిని ఆయన ఆ విధంగా ఉపయోగించుకున్నాడని చెప్పేసి 50 ప్రేమ అడిగినట్లయితే అవును అంటాడేమో. అవును అంటాడు. ఎందుకంటే ఆ విధముగా ఇతరులకు సహాయపడేటువంటి వ్యక్తిని కూడా, అటువంటి నైజమున్న వ్యక్తిని కూడా దేవుడు ఆయన ఎన్నుకోవటం కూడా ఆయన పథకంలో ఒక భాగం అవుతూ ఉంటుంది. అట్లాగే కానాపల్లిలో కూడా ఆ పెళ్లిలో వచ్చినటువంటి లోటును కూడా తీసివేయటానికి గాను ఈమె చొరవ తీసుకొని అక్కడ వడివడిగా వెళ్ళిపోవటం, ఇక్కడ చొరవ ఎక్కడ తీసుకొని రెండు విధాలుగా తీసుకుంది. ఒకటేమో ఇదిగో వారికి ద్రాక్షరసం లేదని చెప్పేసి వారి ఇంటి సమస్యలు ఆమె ప్రవేశించటం. అట్లాగే అప్పుడు దాకా యేసుప్రభు ఇంకా తన సువార్త సేవ నిజముగా ఇంకా ఆయన ప్రారంభించలేదు. ఆ ప్రారంభం చేయటానికి గాను ఆమె యేసుప్రభుని యొక్క సేవలో ముందుగా ఇది చేయాలని చెప్పేసి ఆ భావముతో ఆమె చొరవ తీసుకోవడం చూస్తూ ఉన్నారు. కేవలం సమస్యల్లో మాత్రమే కాదు, దేవుని యొక్క దీవెనలు పొందటానికి తన కుమారుడు ఏ విధముగా ఈ లోకానికి వచ్చాడు, ఆ ఈ లోకములో వచ్చి ఆయన ఒక దేవుని కుమారుడుగా ఉండబోతూ ఉన్నాడు, దానిని ఆమె ప్రారంభించడానికి గాను చొరవ తీసుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఆమె నైజాన్ని బట్టి, అట్లాగే ఆమె హృదయాన్ని బట్టి, ఆ హృదయంలో ఏ విధమైనటువంటి విషయాలు పదిలంగా ఉంటాయో, ఏ విధమైన విషయాలు ఇదిగో బట్టబయలు చేయాలో, ఏ విధమైన విషయాలు ఇంకా విలువైనగా చేసుకోవాలో, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని ప్రభువు ఆ విధముగా ఎన్నుకోవటం అనేటువంటి ఒకటైతే, ఆ నమ్మకం ప్రకారముగా మరియ తల్లి జీవించడం మరొకటి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇప్పుడు మనము మరియ తల్లి గురించి వింటూ ఉన్నప్పుడు ఇవన్నీ అమ్మ ఒక కుటుంబ స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా చేసేటువంటి పనులు. అక్కడ మనము మామూలు మనిషిగా మరియ తల్లిని మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుణ్ణి ఆరాధించలేదు, లేకపోతే దేవుణ్ణి వెళ్ళిపోయి ప్రశ్న వేయలేదు. నా కుమారుని ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఆ ప్రశ్న వేయలేదు. ఎందుకంటే దేవుడు ఆలోచించే విధానం వేరు. ఆలోచించే విధానంలో ఆయన చెప్పేటువంటి మాటలు ఒకటైతే మనము ఆ మాటలు వేరే విధముగా మనదైన శైలి అర్థం చేసుకొని దేవుడు ఎట్లాగే ఆలోచిస్తాడని చెప్పేసి మనం అనుకోవటం అది మన తప్పు. అలా కాకుండా దేవుడు తన పథకం ప్రకారముగా ఏ విధముగా తన ఆలోచన ప్రకారముగా మాటలు ఆ విధంగా చెప్పాడు, అదే విధముగా దేవుడు కూడా ఆ మాటలను లేకపోతే వాగ్దానాలను నిర్వర్తించడానికి గాను, నిజము చేయటానికి గాను ఆయన విధానమే కావాలి, మన విధానము కాదు. అందుకే కదా యేసుప్రభు శిష్యులు కూడా అనేక సార్లు మెస్సియా ఈ విధంగా ఉండాలి. అందుకనే పునీత పేతురు గారు కూడా ఎప్పుడైతే యేసుప్రభు తన యొక్క శ్రమలు మరణము గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడో ఆయన పక్కకు తీసుకెళ్ళిపోయి, అయ్యా నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు, ఇదిగో నువ్వు పెద్ద మెస్సియావి, ఆ తర్వాత అభిషిక్తుడివి, నేనేమో ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే నీకు హోమ్ మినిస్టర్ అవ్వాలి, ఆ తర్వాత ఈ యోధ ఇస్కరితేమో ఆయన ఆర్థిక మంత్రి అవ్వాలి, వీళ్ళిద్దరేమో ఇంకా వాళ్ళ పథకంలో వాళ్ళు ఉన్నారు, యోహాను యాకోబులు, సిమియోనేమో సైన్యాధిపతి అవ్వాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకొని అయ్యా నువ్వు అలా చెప్పు మాకు అన్నాడు. అయ్యా నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు అన్నాడు. అప్పుడు దేవుడు చీపో సైతాను అని చెప్పేసి ఆయన్ని గద్దించడం. ఎందుకంటే సైతాన్ యొక్క పథకం లేకపోతే సైతాన్ యొక్క ఆలోచన విధానం మనందరి విధానం, అన్ని సమయంలో కాదు, శోధనకు గురైనప్పుడు మాత్రం. కాబట్టి సైతాన్ని మనం ఏం చేస్తూ ఉంటుంది, మన విధానం ప్రకారముగా ఉండే విధముగా తాను కూడా మనతో ఇమిడిపోతూ ఉంటుంది. అయితే దాని పక్కన పెట్టేసినట్లయితే యేసుప్రభు అక్కడ ఇదిగో మీరు ఆలోచించే విధానం వేరు, నేను చెప్పిన మాటలు దాని యొక్క ఆలోచన విధానం వేరు అని చెప్పేసి అక్కడ చెప్పటం, అనేక చోట్ల చెప్పటం. ఎందుకంటే యాకోబు యోహానులు కూడా వారు కూడా అయ్యా, అందుకే తమ తల్లిని తీసుకువచ్చేసి రికమెండ్ చేపిస్తూ ఉన్నారు, అయ్యా నీ రాజ్యంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని అటు ఇటు కూర్చోబెట్టాలని చెప్పేసి ఆమె కూడా తన కుమారుల కోసమే ఆ విధంగా ప్రాధేయపడుతూ చూస్తూ ఉంటారు. అనగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటాయి. మనము దాన్ని పట్టుకొని మన ఆలోచన విధానంలో సట్రములో మనం పెట్టుకోవటం మన తప్పు అవుతుంది. ప్రియ సహోదరి సహోదరు,
ఆ విధముగా మరియ తల్లి చేయలేదు. తన యొక్క ఆలోచన విధానం మానవుడు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు, ఆ సత్రములోకి దేవుని యొక్క ఆలోచనను తీసుకురాలేదు. అందుకని చెప్పేసి ఆమె అధిగమించింది. ప్రియ సహోదరి సహోదరు, మనమైతే ఆ విధంగా కాదు. మనందరము ఏ విధంగా ఉంటూ ఉంటాం, దేవుడు ఈ విధముగా వాగ్దానం చేశాడు, లేకపోతే దేవుడు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విధంగానే దేవుడు నన్ను కాపాడాలి, ఈ విధంగా దేవుడు నన్ను రక్షించాలి, ఈ విధంగా నన్ను దేవుడు దీవించాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కదా. ఆయన ఆలోచనలు ఉన్నతమైనటువంటిది. ఆకాశానికి భూమికి ఏ విధంగా తేడా ఉందో ఆ విధంగా ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు తేడా ఉంటుందని చెప్పేసి ప్రవక్తలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారు, కాబట్టి తన యొక్క జీవితంలో తాను జీవించిన జీవితంలో ఆమె అప్పుడే దేవునికి అనుకూలముగా తన జీవితాన్ని కానీ తన ఆలోచన విధానం కానీ మార్చుకోగలిగింది. అందుకనే ప్రభుతో ఏమంటుందో ఆమె, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కాబట్టి ఆయన యొక్క వాగ్దానాలు ఆమె యొక్క మేధాశక్తికి విరుద్ధంగా ఉన్నా లేకపోతే అంచనాకు వేరుగా ఉన్నా సరే ఆమె ఏమి చేసింది, దాని ప్రకారముగా అయ్యా నీ మాట ప్రకారం అన్ని జరుగునుగాక. కాబట్టి ఈ విధముగా మరియ తల్లి, నేను కేవలం ఒక అంశం మాత్రమే తీసుకున్నాను, ఈ విధంగా మరియ తల్లి తన యొక్క జీవిత విధానాన్ని దేవునికి అనుకూలముగా చేసుకోగలిగింది. అదే విధముగా దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో దానికి దగ్గరగా తన ఆలోచన మార్చుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఎప్పుడైతే యేసుప్రభు మరణించాడో అప్పుడు అందరూ ఆ సమయంలో కూడా అందరూ చెల్లాచెదరైపోతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరియ తల్లి అందరినీ ప్రోగు చేసి వారితో ప్రార్థన చేయటం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థించినప్పుడు లేకపోతే ధ్యానపూర్వకంగా ఉన్నప్పుడే గాబ్రియేలు సన్మంస్కుడు వచ్చేసి శుభవార్త చెప్పాడు. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఈ తల్లి తన కుమారుడు వెళ్ళిపోయాడు, మరణించాడు అని చెప్పేసి ఆ భావంతో ఉందో ఆ సమయంలో అదే ప్రార్థన అదే భావముతో ఆమె వచ్చేసి శిష్యులందరూ ఒక చోట చేర్చి వారితో ప్రార్థన చేయటం చూస్తూ ఉన్నాం. ఏదైనా జరుగుతుందేమో అనగా చిన్నప్పటి నుంచి, అనగా యేసుప్రభు పుట్టినప్పటి నుంచి ఆమె చేసినటువంటి పని ఏంటి, పదిలపరుచుకొని మరణము చేయించుండెను. అట్లాగే యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకాన్ని వీడాడో ఆ సమయంలో కూడా అన్నీ పదిలపరుచుకొని మరణము చేస్తానే గాను శిష్యులతో పాటు ఉండి ప్రార్థించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఆ విధంగా చెయ్యము. ఎవరైనా మన జీవితంలో లేకపోతే మన చేదు సంఘటన కానీ లేకపోతే ఏదైనా సరే మరణం సంభవించినప్పుడు కానీ మనం ముందుగా శపించేది దేవుణ్ణే. ప్రియ సహోదరి సహోదరులారా, లేకపోతే ఆయన పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లే విధముగా మనం చూస్తూ ఉంటాం. లేకపోతే కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ దేవుని కాడకు వెళ్ళకుండా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన మన ఆలోచన. కానీ మానవ జీవితము జీవించినప్పటికీ మరియ తల్లి ఏం చేసింది, మానవునిగా ఆలోచన చేయకుండా దేవునితో పాటు ఆలోచన చేయటానికి గాను ఆమె ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఫలించింది. ఆ ప్రయత్నం మూలముగానే మనందరికంటే శ్రేష్ఠురాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికంటే శ్రేష్ఠురాలు అనగా దేవుని తర్వాత మనందరికంటే మానవులందరిలో శ్రేష్ఠురాలు మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మనందరం ఎవరైనా సరే మనలను ఇదిగో మరియ తల్లిని ఎందుకు ఈ విధముగా గౌరవిస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు మీరు ఈ విధంగా కూడా ఆలోచన చేయవచ్చు. మీరు ఆలోచన చేయగలరా? మీ కుమారుడు కనుక హఠాత్తుగా చనిపోయినట్లయితే మీరు ఆలోచన చేయగలరా? చనిపోయినప్పటికీ నీవు ప్రార్థనలోనూ ఆ తర్వాత విశ్వాసంలోనూ మీరు పెరగలరా? అట్లాగే ఏ విధముగా అంతకుముందు ఉన్నారో అదే విధముగా మీరు దేవుని పట్ల స్పందించగలరా? దేవుని విషయంలో ఉండగలరా అని చెప్పేసి ప్రశ్న వేయవచ్చు. మా తల్లి గొప్పది, ఎందుకంటే ఆమె శ్రేష్ఠురాలు. ఎందుకంటే దేవుడు ఆలోచించిన విధముగా ఆలోచన చేయటానికి గాను పెద్దగా చాటలేదు, పెద్దగా చెప్పలేదు, పెద్దగా ప్రసంగించలేదు. తన జీవితము ద్వారా, తన యొక్క హృదయ మననము ద్వారా ఆమె చాటింది అని మనం చెప్పగలము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి క్రైస్తవుల యొక్క సహాయ మాత, నిత్య సహాయ మాత అనేటువంటిది ఉంది కదా. కేవలం మరియ తల్లి వచ్చేసి మనకు సహాయపడుతూ మాత్రమే కాదు,
ఇదిగో తన జీవితము ద్వారా ఇప్పటికే సహాయపడింది. ఆమె జీవితం అనగా లూకా శుభాలు చదువుకున్నా, లేకపోతే యోహాను శుభాలు చదువుకున్నా, ఆమె ఉండేటువంటి ఆ ప్రదేశాల్లో అనగా ఎక్కడెక్కడైతే ఏ చోట్లయితే ఆమె గురించి ప్రస్తావించబడిందో అక్కడ మీరు ధ్యానపూర్వకంగా చదువుకోండి. తప్పనిసరిగా మీకు అర్థమవుతూ ఉండదు. ఈ తల్లి మన జీవితమేగా జీవించింది. ఈ తల్లి మనవలే ఉందిగా, నేను కూడా తల్లి కదా, మనవలే ఉంది కదా, నా వలే బిడ్డను సాగుతూ ఉంది కదా, నా వలే బిడ్డ గురించి ఆలోచన చేస్తూ ఉంది కదా. బిడ్డ అనగా ఎప్పుడైతే యేసు ప్రభుని అందరూ తృణీకరిస్తూ ఉంటారు, లేక పిచ్చి పట్టిందా అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆయనని ఆ విధముగా చూసినప్పుడు మరియ తల్లి అక్కడ ప్రవేశిస్తూ ఉంటుంది. సుశేషపట్నంలో చూస్తూ ఉన్నాం. కీలకమైన సమయంలో, అట్లాగే ఆయన బాధపడే సమయంలో మరియ తల్లి చెంతనే ఉంటూ ఉంటుంది. ఆయన చెంత ఉండి ఆయనను ప్రోత్సాహపరుస్తూ అదే విధముగా కావలసిన బలాన్ని ఇవ్వటానికి గాను ఆ విధముగా సంసిద్ధముగా సహాయ మాత అనేటువంటి మరియ తల్లిని ఆ విధంగా గౌరవించుకునే సమయంలో నా తల్లి ఎప్పుడో సహాయం చేసింది. ప్రతి తల్లి కానీ, ప్రతి తండ్రి కానీ, ప్రతి భర్త కానీ, ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు మరియ తల్లి తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో, మామూలు జీవితము కాదు అనగా సన్యాసి జీవితము కాదు, కుటుంబ జీవితంలో ఆమె చేసినటువంటి పనిని, ఆ పనితనము కానీ, లేకపోతే ఆ పని చేసే విధానము కానీ, ఆలోచించే విధానము కానీ, అవన్నీ వేరుగా అంటే దేవునికి తగ్గట్టుగా, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఊరిని మాట ఇవ్వటం కాదు, అక్కడ గాబ్రియేలు దూత మాట ఇచ్చాడు. ఆ మాటలకు అర్థం అవట్లా, లేకపోతే ఆ మాటలకు అర్థము తెలియటంలా. సిలువపై వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన తెలియటంలా, ఆమెకు తెలియటంలా, లేకపోతే ఆమెకు అర్థం అవటంలా. అయినా సరే అర్థం అవ్వకపోయినా పర్వాలేదని చెప్పేసి ఆ భావంతో ఆమె తర్వాత అర్థము చేసుకోవటానికి కానీ అవకాశం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితము ఒకవేళ 70-80 సంవత్సరాలు బతికేమనుకోండి, యేసు ప్రభుకి లేకపోతే దేవునికి ఈ 70-80 సంవత్సరాలు ఏ విధంగా నువ్వు ఉంటావు మొత్తం తెలుస్తూ ఉంటుంది, మనకు తెలియదు. ఒకవేళ నేను 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలతో ఎట్లా ఉంటానో తెలిసినట్లయితే నేను ముందుగానే బాగానే ఉంటా, జాగ్రత్తగా ఉంటా. మనకు తెలియదు రేపటి రోజు ఏమవుతుందో తెలియదు. కానీ దేవునికి ఈ 80 సంవత్సరాలు నువ్వు ఏం చేయబోతూ ఉన్నావు, ఎలా ఉండబోతు అన్నీ తెలుసు. కాబట్టి ఏమి జరిగినా సరే ఈ 80 సంవత్సరాల్లో, లేకపోతే ఆ తర్వాత వచ్చేటువంటి నిత్య జీవితంలో, ఇదిగో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప జీవితానికే ఇవన్నీ పదిలంగా ఉంటాయి. అట్లాగే ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయని నేను కేవలం అనగా అనుదిన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంటికి తీసుకువెళ్ళాలి. యోహాను గారు యేసు ప్రభుని మాటల ప్రకారముగా ఎవరిని తీసుకెళ్ళి తన ఇంటికి మరియ తల్లిని తీసుకువెళ్ళాడు. అనగా ఇదిగో నీ తల్లి, ఆ తర్వాత ఇదిగో నీ కుమారుని చెప్పేసి వారిద్దరికి చెప్పిన తర్వాత అప్పుడు యోహాను గారు మరియ తల్లిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఆమెను పదిలంగా ఉంచుకున్నాడు, లేకపోతే పదిలంగా చూసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనందరము మరియ తల్లి యొక్క జీవితం గురించి తెలుసుకున్న తర్వాత, అట్లాగే ఆమె పేరిట నిర్మింపబడినటువంటి ఈ దేవాలయం ప్రార్థించిన తర్వాత మనం ఊరికనే వెళ్ళకూడదని చెప్పేసి వచ్చిన కానుకలు మొత్తం తీసుకెళ్ళిపోమాకండి, ఆ విధమైన ఉద్దేశము కాదు. కానీ మనము దీవెనలు, అట్లాగే మరియ తల్లి యొక్క జీవిత విధానము కూడా తీసుకువెళ్ళాలి, ఆలోచన విధానం కూడా తీసుకువెళ్ళాలి. ప్రతి ఆదివారం పూట మనము చదువుకునేటువంటి ఈ పవిత్ర గ్రంథము, పవిత్ర గ్రంథ పఠనాలు కానీ, ఇంకా ప్రసంగము కానీ, ఇవన్నీ ఏంటవి? మన ఆలోచన విధానాలని మార్చే విధముగా ఉంటూ ఉంటాయి. అనగా ఒక ఆలోచనతో వస్తూ ఉంటాం, కానీ దేవుడు ఆ విధంగా ఆలోచన చేయవద్దని చెబుతూ ఉంటారు, ఆ విధంగా చేస్తూ ఉంటారు. మనం లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం సంపాదించాలి, ఎదగాలి, పలుకుబడి కావాలి, ఆ తర్వాత అంతస్తు కావాలని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ఏం తెలుస్తూ ఉంటుంది? సిలువపై వేలాడేటువంటి క్రీస్తు భగవంతుడు నిస్సహాయముగా, నిస్సత్తువుగా ఉంటూ ఉంటాడు. అయ్యా, నువ్వు ఎంత సంపాదించినా
ఇదిగో నేను నీ కోసం మరణించానని చెప్పేసి ఆ గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీవు సంపాదించిన వాటికి విలువ ఉంటూ ఉంటుంది. అలా కాకుండా దాని మీద ధ్యాస పెట్టేసి ఉన్నప్పుడు ఈ విధముగా ఉన్నటువంటి ఆలోచన విధానం మర్చిపోయినప్పుడు అవన్నీ వ్యర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మనము బయట చేసేటువంటిది లోపల ఉండే అనగా దేవాలయంలో ఉండేటువంటి విధానం రెండింటికి పొంతన ఉండాలి. మరీ ఎక్కువ కాకపోయినా ఏదో ఒక రకంగా ఉండాలి. అంతేగాని అక్కడ వేరు ఇక్కడ వేరు డబుల్ హోజు లేకపోతే అపరిచితుడు ఏ విధంగా ఉంటా ఆ విధంగా ఉండటానికి వీలు ఉండదు. ప్రియ సహోదరి సహోదరు, అది వేరుగా ఉంటూ ఉంటుంది. కానీ బయట జీవితము అనగా ఈ విశ్వాస భక్తి జీవితము కూడా ఏదో దగ్గరగా ఉండేటట్టుగా చేసుకోవాలి. కనీసం కార్యాల్లో కాకపోయినా ఆలోచన విధానములో. ఎందుకంటే మనకు ఆయుష్ ఉంది కదా, ఈ ఆలోచన విధానం బట్టి మనం ఏదో ఒక సమయంలో మార్పు చెందుతూ ఉంటాం. అందుకని అది యుక్త వయసు అవ్వచ్చు. సావియో అనేటువంటి డొమినిక్ సావియో అనేటువంటి పునీతుడు చాలా చిన్న ప్రాయంలోనే 12 ఏళ్ళ ప్రాయంలోనే ఆయన ఇటువంటి మారు మనసు పొందాడు. ఆ తర్వాత అగస్టీన్ వారు ఆయన పెద్ద పునీతుడు. ఆయన కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అనగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక 33 సంవత్సరాల పాటు ఆయన యొక్క తల్లిని ప్రార్థించినప్పుడు ఆ సమయంలో మార్పు చెందటం. కొంతమంది ఏమో యుక్త వయసులో మారు మనసు పొందుతూ ఉంటారు, కొంతమంది ఇంకా పెద్ద వయసులో మారు మనసు పొందుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మారు మనసు పొందవలసినది. కాబట్టి మరియ తల్లి యొక్క ప్రార్థనాశక్తిని బట్టి, అట్లాగే ఆమె ఆలోచన విధానం బట్టి, ఆమె ఆలోచన విధం ఏ విధముగా మార్పు చెందుతూ దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తుండో ఆ విధంగా ఆలోచించే స్థాయికి వెళ్ళిన విధానాన్ని బట్టి మనందరము దేవుని ముందుగా స్తుతిస్తూ ఆమె జీవితాన్ని గాను అట్లాగే ఆమె కూడా తన యొక్క ప్రార్థనా సహాయం దయచేయాలని, అట్లాగే తన జీవితమే మనకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రార్థిద్దాం. దేవుని యొక్క దీవెనలు మనందరికీ ఉండునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. విశ్వాసుల ప్రార్థన. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మన బొమ్మనింపాడు సంఘములో పునర్నిర్మించుకున్న నిత్య సహాయ దేవాలయ దీబలి పూజలో పాల్గొని మనందరము ప్రత్యేకంగా మన విచారణ కొరకు, మన విచారణలో ఉన్న అన్ని సంఘాల కొరకు, మన విచారణ గురుల కొరకు, మన సంఘాన్ని, మన కుటుంబాలను ప్రత్యేకంగా యావత్ కథోలిక శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురువుల కొరకు, మేత్రణల కొరకు, మఠవాసుల కొరకు, ఉపాధ్యాయుల కొరకు ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, మా కథోలిక తిరుసభను పరిపాలిస్తున్న జగద్గురువులను, మేత్రణలను, మా విచారణ గురువులను, ఇక్కడ చేరిన గురువులను, మా సంఘాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి, మీరు ఇచ్చిన జ్ఞానంతో ప్రభు మీ యందు విశ్వాసం కలిగి మేమందరం ఎల్లప్పుడూ భయభక్తులుగా సువార్తానుసారంగా జీవించే భాగ్యమును దయచేయమని అందరం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఇది బలి పూజలు ప్రత్యేకంగా పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మేమందరం ఒక సంఘముగా ఒకే ఆలోచన ప్రభా మా దేవాలయాన్ని మరలా పునర్నిర్మించుకొని సుందరమైన దేవాలయముగా మార్చుకుని ప్రభా మేమందరము విశ్వాసంతో భక్తితో మా కుటుంబాల్లో, మా సంఘాల ప్రభ అత్యంత పవిత్రమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని మాకు, మా సంఘాలకు
మా బిడ్డలకు మాకున్న సమస్తాన్ని ప్రభు మీరు దీవించి ఆస్వాదించి మనందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఇది బలి పూజ సమర్పిస్తూ ఉన్న మా గురువులను, ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న గురువులను, మఠవాసులను, ఉపాధ్యాయోపదేశులను, అనేక సంఘాల నుంచి వచ్చి ప్రభా ఇది బలి పూజలు పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించి కావలసిన ఆరోగ్యమును, ఆనందమును, శాంతిని, సమాధానం దయచేయమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకంగా ఇది బలి పూజలు ఎవరెవరైతే ప్రభా ఆర్థికంగా, శారీరక ప్రభా అనేక రకాలుగా సహాయం చేసిన ప్రతి ఆర్థిక దాతను ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా వారి మంచి మనసును చాటుకొని మా సంఘం కొరకు ప్రభా సహాయం చేస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి కోరికలు ప్రభా, వారి ఉద్దేశాలు నెరవేర్చి ప్రభా వారందరూ ఇంకా ఎక్కువగా మేము ఆరాధించి బిడ్డలుగా తయారు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకుని సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఉదయగిల సర్వేశ్వర ఇది బలి పూజ ప్రత్యేకంగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా ముఖ్యంగా మా సంఘ కాపరిని, మా సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, చిన్నారి బిడ్డలను ప్రభు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ పైన మీ ఆత్మీయ వరం కుమ్మరించమని మేమందరం మీ సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోనూ పావిత్ర్యముతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినము మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందింపమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలయందు చల్లగా చూచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దాన్ని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీసభను విశ్వమంతటా విస్తరింప చేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీసభ సంపూర్ణత నుండి స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖశాంతిని గాంచినట్టు రూపొందించున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై మీ వైభవోపేతమైన దేవాలయమందు నిన్ను స్తుతించి ఘనపరుస్తూ నీ మహిమ నిరతము కొనియాడుట ఎట్లన. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ప్రభువు నామమున మెచ్చియువారు ధన్యులు. ప్రభువు నామమున మెచ్చియువారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకే ప్రజలను నిరతం పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధము నీవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. ఇతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచిన ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసేవకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడినందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును. ఓ ప్రభువా, ఇది బలి పూజలు ప్రత్యేకముగా ఈ దేవాలయం కోసం పాటుపడి తలంపు చేసిన మా పూజ గురువులు ఫాదర్ దాసి ఎమ్మెల్యేస్ గారి ఆత్మశాంతి కోసం మా సంఘములు, మా గ్రామంలో మరణించిన వారందరినీ మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందను పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. వాగ్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా ప్రణం మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే దివ్య ప్రసాదమును స్వీకరించండి. మిగిలినటువంటి విశ్వాసులు దయచేసి కూర్చొని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో దివ్య బలి పూజ ముగుస్తుంది, తొందరపడకండి. కథోలిక సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే దివ్య ప్రసాదాన్ని నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సత్ప్రసాదము. మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు,
పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ అంకితోత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన వీరు నీ సేవకై పునరంకితము కాగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.